మనం వేసిన ఈ మొక్కజొన్న పిండి కూడా దీనికి మంచిగా ఇలా మిశ్రమంలో తయారైంది. కొంచెం ఆ పంచదార కరిగేంత వరకు, ఎందుకంటే మన కాకరకాయలో ఉన్న చేదుని మరింత మాయం చేసేసి చక్కగా క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లవర్, ఈ మొక్కజొన్న పిండి దీంట్లో ముంచిన ఈ కాకరకాయని మరోసారి ఆ మొక్కజొన్న పిండిలో మనం దొర్లించి ఫ్రై చేసుకుంటే భలే క్రిస్పీగా భలే టేస్టీగా వచ్చేస్తుంది. ఈ పంచదార వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. కాకరకాయలు కూడా ఉప్పు వేసి చక్కగా నానబెట్టుకున్నాం. ఉప్పులో ఇళ్ళల్లోనే కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాం, దాంట్లో ఉంటుంది. కానీ పైన మనం వేసే ఇది కూడా మంచిగా టేస్టీగా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇప్పుడు కాకరకాయల్లో మనం ఆవకాయ అన్నం స్టఫ్ చేసుకుందాం, తర్వాత ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయలు తీసుకొని దీని లోపల మన ఆవకాయ అన్నంని చక్కగా స్టఫ్ చేసుకుందాం. ఈ అన్నాన్ని కూడా అన్నంతో కాకరకాయ బజ్జీలా ఏమేమో చేసేస్తుంటాడు ఈ షెఫ్. కావాలంటే ఆవకాయ కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ కాకరకాయలన్నింటినీ మనం స్టఫ్ చేసుకుందాం. ఒకవేళ మీకు అన్నము మీకు చక్కగా ఇలా పెట్టడానికి రాకపోతే ఇందులో కూడా కొంచెం అంత కార్న్ఫ్లవర్ కనుక మీరు జల్లేసుకున్నారు అంటే అది చక్కగా ఇలా ముద్దలా కలుపుకోవడానికి వస్తుంది. తర్వాత దీన్ని మన కాకరకాయలో స్టఫింగ్ ఈ విధంగా చేసేసుకుందాం. చూడండి, స్టఫింగ్ చేసినప్పుడు కొంచెం చేత్తోటి చక్కగా ఇలా ప్రెస్ చేస్తే అది ఎలా పెట్టామో అలా చక్కగా ఉంటుంది. తర్వాత ఫ్రై చేయడానికి కూడా బాగా ఉంటుంది. మొక్కజొన్న పిండి, ఇందులో మనం వైట్ కార్న్ఫ్లవర్ కూడా వాడాము. ఇప్పుడు మొక్కజొన్న పిండిలో మనం దీన్ని రోల్ చేసి ఫ్రై చేసుకుందాం. మరి మనం ఇలా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయకి మొక్కజొన్న పిండితోటి మంచి కోటింగ్ ఇచ్చేసి దీన్ని ఇలా పిండిలో దొర్లించుకోవాలి. ఇలా దొర్లించిన ఈ కాకరకాయని మనం వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎంతో సింపుల్గా ఫ్రై చేసేసుకుందాం. మరి మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. దీనిపైన కార్న్ఫ్లవర్ తెల్లది వాడాము, అలాగే మనం మొక్కజొన్న పిండి కూడా వాడాము. ఆ తెల్లగా ఉన్నది ఏంటంటే మనకి ఒక వెరైటీ ఆఫ్ మొక్కజొన్న దొరుకుతుంది, దాంతో చేస్తుంటారు. మరి రెండు మనకి క్రిస్పీ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవి తొందరగా కలర్ కూడా రావు. ఫ్రై చేసినప్పుడు ఒక 6-7 నిమిషాల పాటు స్లోగా ఫ్రై చేసుకోవాలి, తక్కువ మంటలో. మరి మన కాకరకాయ, మన ఆవకాయ బజ్జీలు రెడీ. చూడండి ఎంత చక్కగా, చూడడానికి కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. మిగతావి ఇంకా కొంచెం టైం పడతాయి. మరి దాంట్లో ఏదన్నా మనం కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఒక చేదు సువాసన వస్తుంది, కానీ ఈరోజు చేదు కంటే ఆ స్వీట్ సువాసన బ్రహ్మాండంగా వస్తుంది. వీటిని ఇలా కట్ చేసి కూడా చూపిస్తాను, భలేగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంతోపాటు వడ్డించేసుకుందాం. మన కాకరకాయ ఆవకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. కానీ తినేటప్పుడు మాత్రం మనం దీంట్లో కొంచెం నిమ్మకాయ రసము, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుంటే భలేగా ఉంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయ, దీంట్లో కొంచెం నిమ్మరసం. ఆహా, ఏం కావాలండి జీవితంలో. దీన్ని ఈ కాకరకాయ బజ్జీ, దీని పొట్టలో ఒక కత్తి ఇలా చక్కగా, అదేవిధంగా దీన్ని కూడా ఇలా స్టఫ్ చేసి దీని పొట్ట విప్పి చూసి ఈ నిమ్మకాయ స్టఫింగ్ చక్కగా వేసుకొని ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో అన్నం వేసేసుకుందాం. ఈ టమాటో సువాసన, దాంట్లో ఆ వెల్లుల్లి, ఇదంతా పర్ఫెక్ట్. మీరు చాలా ఇష్టమైన వంటలు ఏమన్నా చూడండి, మన మక్కినీ సాస్ అవనివ్వండి, లేకపోతే ఇటాలియన్ పిజ్జా సాస్ అవనివ్వండి, వాటన్నిటిలో వచ్చే ఆ అద్భుతమైన సువాసన ఇందులో కూడా రావడం మొదలుపెట్టింది. కానీ ఇది మంచిగా ఉడకగానే మన అన్నం వేసేసుకొని దాన్ని కూడా చక్కగా వండేసుకుందాం. మరి మన ఈ చికెను, ఈ టమాటా కూడా బ్రహ్మాండంగా కుక్ అయింది, ఎర్రగా చక్కగా ఉంది. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. సో మరి మీకు పొడి పొడిగా కావాలంటే కొంచెం నీళ్ళ శాతం తగ్గించండి, పొడి పొడిగా వస్తుంది. ఈ రైస్ మొత్తం నీళ్లు పీల్చుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ క్యాప్సికమ్, కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసి ఇప్పుడు ఈ రైస్ని కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం. తర్వాత దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. మంట తక్కువలో కుక్ చేసుకోండి. మనం చక్కగా ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఆల్మోస్ట్ పీల్చేసుకొని ఇలా రైస్ ఉన్నప్పుడు మరొక్కసారి దీన్ని కలిపేసుకుందాం. ఇదిగోండి ఇలా. అయితే ఇలా అన్నము చికెనుతో చేసుకొని ఇది మనకి పొడిగా కావాలంటే మనకు తగినంత నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న మన క్యాప్సికము, కొత్తిమీర ముక్కల్ని కూడా వేసేసుకుందాం. క్యాప్సికమ్, కొత్తిమీర, ముఖ్యంగా క్యాప్సికమ్
దాన్ని ఎక్కువగా కుక్ చేస్తే దాని కలర్ మారిపోతుంది. అందుకని మరీ ఎక్కువగా కుక్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ నీళ్లు దీంట్లో పీల్చేసుకుంది. కానీ దీన్ని మూత పెట్టి మంట తగ్గించేసి మనం తక్కువ మంటలో మరొక 3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా స్లో మంటలో. ఇప్పుడు దాంట్లో ఉన్న తేమంతా పీల్చేసుకొని మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మరి ఇటుపక్క ఈ టోస్ట్ కూడా చూపిస్తాను. అయితే అన్నాన్ని కూడా వాళ్ళు దీంతో పాటు రకరకాల కూరలు అన్నీ చేసుకొని తింటారు. మరి బ్రెడ్ కూడా వాళ్ళు కూరలతో తినేటప్పుడు ఎలా తింటారో కూడా చూద్దాం. మరి బ్రెడ్ కొంచెం లావుగా చేసుకున్న బ్రెడ్ని ఇలా టోస్ట్ లాగా చేసుకొని దానికి ఆలివ్ ఆయిల్ అలాగే వెల్లుల్లి టమాటో. అయితే ఈ స్పానిష్ వంటల్లో కూడా వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తారు. అయితే ఈ టమాటాలు వాళ్ళవి కొంచెం స్ట్రాంగ్గా స్వీట్ ఫ్లేవర్ ఉంటాయి. అయితే ఈ టమాటా ముక్క కూడా ఇలా తీసుకుంటారు. దీంతోపాటు వెల్లుల్లి రెబ్బని కొననికి లైట్గా తీసేసి దీన్ని పెట్టి బ్రెడ్ పైన బాగా గీస్తారు. కానీ దీనిపైన గీయాలి అంటే ముందు మన టోస్ట్ చక్కగా క్రిస్పీగా అవ్వాలి. దాంతోపాటు ఆలివ్ ఆయిల్, ఈ మూడింటిని కలిపి ఈ టోస్ట్ ఎలా తింటారో కూడా చూద్దాం. కావాలంటే దీనిపైన కొంచెం అంత కారం వేసుకున్నా భలేగా ఉంటుంది. మరి రైస్ రెడీ అయిపోతుంది. మన టోస్ట్ ఈ రెండు కలిపి తినడం కాదు, ఈ రెండు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా కావాలంటే అలా తినండి. మన టోస్ట్ కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఇలా టోస్ట్ చేసుకొని దీన్ని వాళ్ళు ఎలా వెరైటీగా సర్వ్ చేసుకుంటారో చూద్దాం. మరి ఈ టమాటా ఉంది, వెల్లుల్లి ఉంది, మన ఆలివ్ ఆయిల్ కూడా ఉంది. ఈ టోస్ట్ తీసుకొని దానికి ఫస్ట్ కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడు దానిపైన ఈ వెల్లుల్లిని రుద్దుతారు. ఇలా రుద్దుతున్నప్పుడు దీనికి ఒక మంచి సువాసన మనకి ఈ బ్రెడ్లో ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత దీనికి టమాటా పెట్టి కూడా రుద్దుతారు. అయితే మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇలా మంచి సువాసన బ్రెడ్కి వచ్చేసింది. దాని తర్వాత ఈ టమాటా ముక్క తీసుకొని దాన్ని గట్టిగా ఇలా దానిపైన రుద్ది అలాగే దీనికి కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా ఇలా వేసి మరోసారి ఈ వెల్లుల్లి పెట్టి మంచిగా ఇలా చేసేస్తారు. ఇప్పుడు టోస్ట్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు కావాలంటే కొంచెం అంత కారం కూడా మనం జల్లుకోవచ్చు. మనకు కావాల్సినట్టు కొంచెం అంత ఉప్పు కూడా కావాలంటే లైట్గా, అంటే ఉప్పు అవసరం ఉండదు ఎందుకంటే బ్రెడ్లో సహజంగానే ఉంటుంది కాబట్టి. సో మన రైస్ కూడా ఇటు పక్కన రెడీ అయిపోయింది. ఈ రైస్ మరొక 2 నిమిషాలు పడుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇందులో మరి కొంచెం నీరుంది. ఈ నీరు కూడా అయిపోయేంత వరకు మరి మనకి రైస్ పర్ఫెక్ట్గా మనది వచ్చేసింది. మరి స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత వడ్డించేసుకుందాం. ఈ లోపల ఈ టోస్ట్ ముక్క ఎలా ఉందో తినేద్దామా? ఆలివ్ ఆయిల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మనం ఈ టమాటా ఆ వెల్లుల్లి కూడా రుద్దేసి బ్రహ్మాండంగా మరి ఈ రైస్ కూడా రెడీగా ఉంది. దీన్ని కూడా వడ్డించేసుకొని తినేద్దాం. వాఫ్! నన్ను అడిగితే ఇంకా కొంచెం అంత నీళ్ళు ఎక్కువగా వేసుకుంటారు, కానీ మనకు కావాల్సిన విధంగా ఈ రైస్ రెడీ అయిపోయింది. పొగలు బుసలు కొడుతూ పర్ఫెక్ట్గా అయిపోయింది. బాగా ఆకలి మీద ఉన్నాను. పొద్దున వచ్చేటప్పుడు ఏం తినలేదు, అందుకనే ఇది చేసేటప్పుడు ఆ బ్రెడ్ ముక్క కూడా ఏదో ఒక కథ చెప్పుకుంటూ చక్కగా తినేసాను. ఈ క్యాప్సికము, ఈ బీన్సు, అందులో మంచిగా చికెన్ టమాటా కూడా వేసేసుకున్నాం కదా. ఈ రైస్ రెడీ అయిపోయింది. చాలా మంచి సువాసనతో ఆ వెన్న వెల్లుల్లి వల్ల కూడా మంచి టేస్ట్ ఉంది రైస్. మరి దీన్ని ఇలా చేసేసుకొని మన చికెన్ పులావ్ ఎలా వడ్డించుకుంటాం అలా దీంతోపాటు ఎటువంటి కూరలైనా అంతెందుకు మన సాలన్ ఏవైనా దీంతోపాటు వడ్డించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఈ రాజ్మా అన్నీ వేసి మనం చేసేసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చికెన్ రైసు కలిపి వండినప్పుడు అది బిర్యానీ కానివ్వండి, పులావ్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి రైస్ అవనివ్వండి, తేమ అంటే దాంట్లో మాయిశ్చర్ కరెక్ట్గా లేదనుకోండి మన చికెన్ డ్రై అయిపోతుంది. అదే కనుక మనం కరెక్ట్ క్వాంటిటీ వేస్తే చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది.